ఇరాబా నైట్ బెట్టింగ్ వేసి ఏమైంది? ధోని గారిని నమ్ముకున్నాను రా, 10,000 దొబ్బింది. అమ్మని దొరికేసాను. నైట్ ఫోన్ చేసి 2,000 అడిగితే లేదంటావా? ఇప్పుడు చూడు తోలు తీరిందా? రాయ్ నైట్ శివ గారు ఫోన్ చేస్తే వెళ్ళంటారా, ఆడు డబ్బులు ఇస్తాను చెప్పాడు. నైట్ ఆడు నాతో ఉన్నాడు బే. మళ్ళీ దొరికేసాను. అంటే ఆడు వేరే ఈడు వేరే. నేను బెస్ట్ ఫ్రెండ్ అంటారా, అప్పుడప్పుడు కనీసం నాతో అయినా నిజం చెప్పరా. సార్ సరే కానీ శంకరన్ రమ్మన్నారా, తొందరగా కానీ. శంకరన్ అంటే? అవునరా, సిరిపురం శంకరన్నే. ఎందుకు రమ్మన్నాడు? ఏదో పని ఉందంటరా. ఎవరికైనా పని అవ్వాలంటే అన్న దగ్గరికి వెళ్తారు, అలాంటిది అన్నకు మనతో పని ఏంటి? కొమ్మతీసి ఏదైనా ఏదో పని చేసావా? చెప్పరా బాబు, ఎక్కడికైనా పారిపోదాం. ఎక్కడికి పారిపోతావురా? అవునా, ఎక్కడ పారిపోతాం? ఎక్కడికి వెళ్ళినా అన్న వదలడు. రే అలాంటిదేం లేదురా, అందుకే మనం ఏదో పని చేసి పెట్టాలంట. సరేగానే బిల్లు కట్టాలి, డబ్బులే. తమ్మునా బిల్ లేదమ్మా? చైన్ తీసుకొచ్చా. సరే బయట వెయిట్ చేయి, వచ్చేస్తాను. సార్ చేంజ్. థ్యాంక్ యూ. సరే తొందరగా వచ్చా. తమ్ముడు ఇట్రా. సార్ నా చిల్లరేదురా. ఏ చెల్లారు సార్? ఇందాక 1000 ఇచ్చాను కదరా. నాకెప్పుడు ఇచ్చారు సార్? ఇంతకుముందు ఇచ్చాను కదా. లేదు సార్, మీరు నాకేం ఇవ్వలేదు. అదేంటారు తమ్ముడు, చేంజ్ తీసుకొస్తాను చెప్పి మర్చిపోయింది, నన్నేం చేయమంటావు? సార్ నాకు గుర్తుంది, మీరేం ఇవ్వలేదు సార్. సరిపదా మీ మేనేజర్ దగ్గరికి రండి సార్, నాకేం భయం. నడు. ఏంటయ్యా? ఒక కాఫీ తాగానండి, బిల్ అడిగాడు, 1000 రూపాయలు ఇచ్చాను. చిల్లర తెమ్మంటే ఇవ్వట్లేదు, 1000 రూపాయలు ఇవ్వలేదు అంటున్నాడు. లేదు సార్, అయితే నాకేం ఇవ్వలేదు సార్. మా ఆవిడ ఇప్పుడు అబద్ధం చెప్పడండి. అంటే నేను అబద్ధం ఆడుతానా? ఇదిగోండి, ఇందులో ఒకే ఒక 1000 రూపాయలు నోట్ ఉంటుంది, ఇప్పుడు ఉందా చూడండి. ఇదిగో ఈ ముక్క ఉందా? ఉంది. ఈ ముక్క నోరు అతికించి నేను మర్చిపోయాను, ఒకసారి చెక్ చేసుకోండి. అదిగో ఉంది కదా, అది నేను ఇచ్చిందే. అంటే ఈ నోటు చిరిగింది కదా, ఇది దాందే. దొంగ ఎవరో జెంటిల్మెన్ ఎవరో తెలుసుకొని మాట్లాడండి. ఈ ముక్క అతికించుకోండి. అన్న ఎందుకో రమ్మన్నారు? రాయ్, అడవికి రాజసింహం అయినా కుందేళ్ళను పట్టాలంటే నక్క సాయం కావాలి. నీతో చిన్న పని పడిందిరా. మురళీనగర్లో
హైవేకి 1/2 కిలోమీటర్ దూరంలో ఒక ఇల్లుంది. ఆ ఇంట్లో 20 ఏళ్ల వయసుండే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఎవ్వరు లేరు, అనాథ. ఆ అమ్మాయి దగ్గర ఒక విలువైన పింక్ డైమండ్ ఉంది. ఆ డైమండ్ ఆ అమ్మాయికి వారసత్వంగా వచ్చింది. తన తల్లిదండ్రుల గుర్తుగా దాన్ని దాచుకుంటుంది. దాని విలువెంతో ఆ అమ్మాయికి తెలియదు. అందుకే డైమండ్ దాచుకుని పేదరికంలో బతుకుతుంది. దానికోసం అమ్మాయిని బెదిరించా, ఇవ్వలేదు. ఇల్లంతా వెతికించా, దొరకలేదు. పాయింట్ బ్లాక్లో గన్ పెడితే ప్రాణాలైనా వదిలేస్తానంటుంది, కానీ డైమండ్ ఎక్కడుందో చెప్పట్లేదు. అది ఎలాగైనా నాకు కావాలి. కుర్రాడే కదా, అమ్మాయిని ఎలా డీల్ చేయాలో నీకు తెలుస్తుందని పిలిపించా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వచ్చే వినాయక చవితిలోపు ఆ డైమండ్ నా చేతిలో ఉండాలి. నువ్వు ఆ విషయం మర్చిపో అన్న. ఎట్టి పరిస్థితిలో వచ్చే వినాయక చవితి లోపు ఆ డైమండ్ మీ చేతిలో ఉంటుంది. నీ మీద నమ్మకం ఉందిరా. సరే, జాగ్రత్త. రా. అదేంటి బా, సంక్రాంతి బెదిరించినా బిల్ డైమండ్ ఇవ్వలేదు, ఇల్లంతా వెతికినా డైమండ్ లేదు. ఇంక మనకెలా దొరుకుతుంది బా? మనకు దొరకదు, కానీ అమ్మాయి డైమండ్ తీసుకొచ్చి మన చేతిలో పెడితే ఆ అమ్మాయి ఎందుకు ఇస్తారా? గన్నకు భయపడిన వాళ్ళు కూడా పూలకు పడతారా. అంటే అదే బా లవ్. అమ్మాయి నన్ను లవ్ చేయాలి, నమ్మాలి, నా కోసం ప్రాణాలు ఇవ్వడంగానే సిద్ధపడాలి. అప్పుడు ఆఫ్టర్ ఆల్ డైమండ్ ఇవ్వదా? బా మనం ఎన్ని ఏదో పని చేసాం, కానీ ఇలాంటి ఏదో పని ఇప్పుడు చేయలేదు బా. అసలే అమ్మాయి, అందులో అనాథ. లవ్ అని చెప్పి అమ్మాయిని మోసం చేయడం అంత మంచిది కాదేమోరా. ఒకసారి ఆలోచించు. అరే బా, ఇది మనకు ఆటరా. ఇందులో టార్గెట్లు ఉండాలి, సెంటిమెంట్లు ఉండకూడదు. సరే కానీ ఇలా వెళ్తే సరిపోతుందా? షేవింగ్ గట్టైనా చేయించాలా? నువ్వు ఎలా వెళ్ళి అమ్మాయి నీకు పడిపోద్దురా. ఎందుకలా బా? అలాంటి అమ్మలందరూ పడేది నీలాంటి అదలకే కదరా. నీ అమ్మాయిలు తెలవంటే ఇష్టపడతారా? నిజాయితీగా ఉండాలిరా, అబద్ధాలు చెప్పకూడదు. మనం చెప్పింది నిజమని తెలియాలంటే ముందు ఒక అబద్ధం చెప్పాలి కదరా. అంటే చెప్తా పద. హలో, హలో మిమ్మల్నే. హాయ్, నా పేరు రాజు. ఇక్కడే కొత్తగా మీ పక్కింట్లో దిగాను. ఓ హాయ్. మీ పేరు? మేఘనా. ఓకే. ఏం చేస్తున్నారు? బట్టలు ఆరబెడుతున్నా. వీళ్ళు మారు. అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీరేం చేస్తున్నారు? ఓ అదా, MBA కంప్లీట్ అయింది. జాబ్ సెర్చ్లో ఉన్నా. ప్రస్తుతం హోమ్ ట్యూషన్స్ చెప్తున్నా. ఓ, ఏమైనా కావాలా? అగ్గిపెట్టి ఉందా? ఎక్స్క్యూజ్ మీ. అంటే మా ఇంట్లో పాలు పొంగించాలి, లైటర్ కనపడడం లేదు, అగ్గిపెట్టి ఇస్తారా? ఓ ఓకే, 1 minute. ఇదిగోండి. థ్యాంక్స్ అండి, మీరు చాలా పెద్ద హెల్ప్ చేశారు. మీకు ఎప్పుడే హెల్ప్ కావాలన్నా మొహమాట పడుకున్నా నాకు అడగండి. ఓకే.
ఏదేమైనా నువ్వు కొత్త వాళ్ళతో ఎంత చనువుగా ఉండవు అంత మంచిది కాదు. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు కదా. నాకు ప్రాబ్లం లేదు. 2 నిమిషాలు ఎవరితోనైనా మాట్లాడితే చాలు. ఎలాంటి వారో ఈజీగా చెప్పేస్తా. మరి నేను ఎలాంటో అని చెప్పు. నీకు కొంచెం సిగ్గెక్కువ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ తక్కువ, కొంచెం అమాయకుడు కూడా. నీకు నిజం చెప్పనా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాను కదా, అది అబద్ధం. నేను అది దొంగని. చా, నువ్వు దొంగవా? నమ్మకం లేదా? చూడ్డానికి చాక్లెట్ బాయ్లా ఉన్నావు. నువ్వు దొంగవంటే ఎలా నమ్ముతాను? సినిమాలు చూడవా? ఇప్పుడు చెప్తా, ఒక్క నిమిషం. హలో భయ్యా, మీ పర్స్ పారేసుకున్నారు. ఇది నాదే. ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే అన్బిలీవబుల్ భయ్యా. డెమో కాదు, బతికిపో. వెల్, డెమోనా? ఇప్పుడే అంటావు. వావ్, సూపర్. అసలు పర్స్ ఎప్పుడు కొట్టేశావు? నువ్వు నిజంగా దొంగవా? చూసాగా. అవునులే, మరి అప్పుడు అబద్ధం ఎందుకు చెప్పావు? ఎవడైనా నేను దొంగని చెప్పుకుంటాడా? మరి ఇప్పుడు నిజం ఎందుకు చెప్పావు? ఒక అందమైన అమాయకమైన అమ్మాయితో అబద్ధం చెప్పానంటే నాకే బాధ అనిపించింది. అయినా నాలంటి మాటలు ఎప్పుడు నమ్మొద్దు. నేను చెప్పిన మాటలు ఏది నిజం ఏది అబద్ధం నాకే కాదు, ఆ దేవుడికి కూడా తెలియదు. నాకు అబద్ధాలతో ప్రాబ్లం లేదు, నిజాలతో పని లేదు. నాకు కావాల్సిందల్లా నేను ఇన్నాళ్ళు మిస్ అయిన ఆనందం. నన్ను హ్యాపీగా ఉంచడానికి నువ్వు ఎన్ని అబద్ధాలు అన్నా పర్లేదు. అంటే ఇందాక నువ్వు అందంగా ఉంటావు అని చెప్పాను, అలాంటి అబద్ధాలు. అంటే నేను అందంగా లేనా? నువ్వు ఇందాక పర్సెలో కొట్టేశావు, కనీసం నీ పక్కనున్న నాకు కూడా డౌట్ రాలేదు. అదా, ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా కొట్టేవచ్చు. నువ్వు పర్సెలు కొట్టేయడమేనా, ఇంకేమైనా చేస్తావా? ఈ రోజుల్లో పర్సలు పెద్దగా వర్కౌట్ అవడం లేదు. ఏదో జనాలు 4 మంచి మాటలు చెప్పి నమ్మించి మనకు కావాల్సింది మనం తీసుకోవడమే. చెప్తే నమ్మేస్తారా? ఎందుకు నమ్ముతారు? దానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి కదా. నాకు కూడా ఒక ట్రిక్ చెప్పవా? నీకెందుకు? ఊరికే చెప్పవా ప్లీజ్? కాంపోజిస్ దొంగ గట్ట అవుతాయేంటి? చెప్తాలే, కానీ ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా. థ్యాంక్ యూ. ఆంటీ అంకుల్ ఎలా చనిపోయారు? నాకప్పుడు 10 ఏళ్ళు అనుకుంటా. రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. అంటే అప్పటి నుంచి ఇంట్లో ఒక్కదానే అంటున్నావా? అవును. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉన్నారు. అమ్మ నాన్నలు ఇచ్చిన ఇల్లు, వాళ్ళు వదిలి వెళ్ళిన జ్ఞాపకాలు. అవును, నేను చూస్తే ఇంత అమాయకంగా ఉన్నావు, ఇన్నేళ్ళు ఒక్కదాని ఎలా? ఏ అమాయకురాలకి ధైర్యం ఉండకూడదా? నువ్వు నిజంగా ధైర్యవంతురాలువే. థ్యాంక్ యూ. అంటే ఇన్నాళ్ళు ఎవరి ప్రేమ తెలియకుండా బతికావు, కానీ ఇకపై అలా ఉండకూడదు. నీ లైఫ్లోకి మంచివారు రావాలి, నేను చాలా హ్యాపీగా చూసుకోవాలి, ఎప్పుడు నువ్వే లోకంగా బతకాలి. సిగ్గే, కంపెనీస్ ఆల్రెడీ వచ్చారా ఏంటి? లేదా అందమైన అమ్మాయి కనబడితే పడేదాకా గోకుతారు అదాలు. నువ్వెవడికి పర్లేదంటే నేను నమ్మను. గోకితే పడిపోతామా? లవ్ కలగాలి కదా. అదెలా తెలుస్తుంది? నీ దగ్గరేనా లవ్ డిటెక్టర్ ఉందా ఏంటి? అలాంటివేం అవసరం లేదు, చూడగానే తెలిసిపోతుంది. అలా చూడగానే పుట్టేస్తే అది లవ్ కాదు, అట్రాక్షన్. అంటే బ్లేడ్కి పర్స్కి మధ్య ఉండేదన్నమాట. కానీ లవ్ అంటే పర్స్కి పాకెట్కి మధ్య ఉన్నంత స్ట్రాంగ్గా ఉంటుంది. తనతో ఉంటే జీవితాంతం నీతోనే ఉంటాడని నమ్మకం నీకు కలగాలి. రోజు నువ్వు చూసే ప్రపంచాన్ని నీకు కొత్తగా చూపించాలి. అయ్య బాబాయ్, నేను ఎలా చెప్పేస్తున్నా? సర్లే, అలాంటి కట్టుకో, సుఖపడతావు.
చూద్దాం అలాంటోడు ఎప్పుడు దొరుకుతాడో. హాయ్ మేఘ్నా. ఏంటి 2 రోజుల నుంచి కనిపించట్లేదు? కొంచెం బిజీ. ఏమన్నా కావాలా? మంచినీళ్ళు. ఏంటి ఈరోజు వింతగా చూస్తున్నావు? నువ్వేంటి ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు? ఏదైనా స్పెషలా? ఈరోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంటి ప్లాన్స్? ఏమీ లేవు. ఏం లేదా? సరే నేను ప్లాన్ చేస్తాను. పద బయటికి వెళ్దాం. 2 minutes రెడీ అయ్యి వస్తా. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఏదో సర్ప్రైజ్ అన్నా? ఒక్క నిమిషం. గురు ఎక్కడున్నావు? 6 నిమిషాల్లో అక్కడ ఉంటా. సరే సరే తొందరగా రా. ఏ గజా నుంచి కొట్టుకొచ్చావు? ఎక్కడి నుంచి కొట్టుకొస్తా నీకెందుకు? అర్జెంట్ డబ్బులు ఇస్తే వెళ్ళాలి. పోలీసులు ఆల్రెడీ సర్చింగ్. సరే ఎంత? 2 లక్షలు. 1,00,000. నీ మాట నా మాట కాదు కానీ వాటెనర్ ఫైనల్. ఓకే. రాజు ఉన్నాడా పోయాడా? పోయా అంటాడు. ఏంటి కూల్? ఎంత భయపడ్డానో తెలుసా? సర్ప్రైజ్. ఇదే నా సర్ప్రైజ్ అంటే? నువ్వే కదా ట్రిక్ చెప్పమన్నా, అందుకే చేసి చూపించా. ఇలాగైనా చూపించేది? సరే కానీ సర్ప్రైజ్ ఎలా ఉంది? సూపర్గా ఉంది. ముందే చెప్పొచ్చు కదా సర్ప్రైజ్ గురించి. నీకు కొత్త కదా, కంగారు పడతావు. అప్పుడు వాడికి అనుమానం వస్తుంది. అవతల వాడు మనకి ఎంత నమ్మితే మన చేతిలో అంత మోసపోతాడు. ఇదే నా ప్రొఫెషనల్ సీక్రెట్. మరి ఆ బ్లడ్ ఏంటి? ఓ ఇదా, టమాటా సాస్. చూడెంత రెడ్గా ఉందో. నిజంగా రక్తం అయితే ఇప్పటికి గడ్డ కట్టేసి డార్క్ అయిపోయేది.
రాజు, నాకు నిజం చెప్తావా? ఏంటి? నాతో లైఫ్ లాంగ్ ఇలానే ఉంటావా? ఐ లవ్ యూ. నేనంటే నీకు ఇష్టమేనా? తెలుసు కదా మేఘనా, నేను దొంగని, అబద్ధాలు ఆడతాను, మోసాలు చేస్తాను. అదంతా నాకు అనవసరం. ఇంతకుముందు నేను ఇలా ఉండేదని కాదు. నువ్వు వచ్చాకే మళ్ళీ పుట్టాను అనిపించింది. అది నీకోసమే పుట్టాను అనిపించింది. ఇప్పుడు నాకు ఆ గతం లేదు. నువ్వు లేకపోతే భవిష్యత్తు కూడా లేదు. నువ్వు నాకు ఇన్ని అబద్ధాలు చెప్పినా పర్లేదు, కానీ ఒక్క నిజం చెప్పు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? నీ కళ్ళల్లోకి చూస్తూ అబద్ధం చెప్పలేను మేఘనా. నేను కూడా ఇంతకుముందు ఇలా లేను. ఏదైనా కావలిస్తే తీసుకోవడం, లాక్కోవడం. కానీ ఫస్ట్ టైం ఇవ్వాలనిపిస్తుంది, పంచుకోవాలనిపిస్తుంది. ఇదంతా నీ వల్లేనేమో. ఐ లవ్ యూ మేఘనా. హలో రాజు, ఎక్కడున్నావు? ఏమైంది రాజుకి? ఎక్కడున్నాడు? ఇంకా ఏం కాలేదు. ఏమీ కాకూడదు అనుకుంటే నీ దగ్గర ఉన్న డైమండ్ తీసుకుని నేను చెప్పిన చోటికి రా. తేడా వస్తే ఈడు బతకడు. సరే వస్తున్నా. రాజుని ఏం చేయకండి ప్లీజ్. మేఘనా వెళ్ళిపో. లేదు, నేను వెళ్ళను. దొరికి వద్దని కలిసి చంపేస్తాను మేఘనా, వెళ్ళిపో. దీనికోసమే కదా ఇంత కష్టపడ్డా. అడిగితే ఆనందంగా ఇచ్చేసేదాన్ని కదా రాజు. వేరే అబద్ధమాడి దీన్ని తీసుకోవాల్సింది. నన్ను ప్రేమించలేదన్న నిజాన్ని చివరి వరకు దాయాల్సింది. ఇది ఆట మేఘనా. ఈ ఆట నా తొందరగా ముగించారు, ఇంకోటి మొదలు పెట్టాలి. ఇందులో టార్గెట్లు ఉంటాయి, సెంటిమెంట్లు ఉండవు. ఇద్దరు ఆడితేనే ఆట, కానీ నువ్వు ఒక్కడవే ఆడావు. నా ప్రేమని నమ్మకాన్ని ఓడించావు. పిచ్చి మేఘనా, నేను బతికేదే అవతల వాళ్ళ నమ్మకాల మీద. అయినా నీకు ముందే చెప్పా నేను అబద్ధాలు ఆడతాను, మోసాలు చేస్తాను అని. అయినా నన్ను. అవును, నాదే తప్పు. చీకట్లో బతికాను కదా, మినుగురిని చూసి వెలుగనుకున్నా. ఆ వెలుగులోనే బ్రతికేద్దాం అనుకున్నా. ఇది నా దగ్గరుంటే జరిగిన మోసాన్ని గుర్తు చేస్తుంది. దీన్ని, నీ జ్ఞాపకాలని నీ దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నా.
రియల్ బ్లడ్డా? మరి రాజు? ఏంట్రా డైమండ్ కొట్టారంట అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నావు? ఆ డైమండ్ని అమ్మాయిని మర్చిపో అన్న. కావస్తే వేరే పని ఫ్రీగా చేసి పెడతా. ఏంట్రా పని చేయరా అంటే నాకు సలహాలు ఇస్తావు? వాడు మోసం చేస్తున్న దాన్ని కాదురా, మనల్ని. పట్టండ్రా.